కాషాయం కట్టుకొచ్చి కొంప ముంచేస్తాడంటూ కంగారు పడ్డ యూపీ జనాలకి రివర్స్ గేర్లేసి నాకందరూ సమానమేనంటూ ధీటైన సమాధానమిచ్చిన సీఎం ఆదిత్యనాథ్ యోగి ఇప్పుడు రాంగ్ నెంబర్ డయల్ చేసేశాడు. ఏ గాయమైతే ఇప్పుడిప్పుడే మానిపోతోందో దాన్నే 25 ఏళ్ల తర్వాత కిలికేస్తున్నాడు యోగి. అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాస్పద ప్రాంతాన్ని సందర్శించారు. గత 15 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యని పని తాను చేసేశానంటూ ఆయన చెప్పుకోవచ్చు గాని సరిగ్గా ఇప్పుడిప్పుడే సిబిఐ కోర్టు క్రిమినల్ కేసులు పెట్టి అద్వానీ లాంటి వాళ్ళని వదిలిపెట్టకుండా విచారిస్తున్న సమయంలో ఈ పెద్ద మనిషి ఇటువంటి పని చేశాడేంటన్నది ప్రశ్న. మొన్నటికి మొన్న సిబిఐ కోర్టులో విచారణ కోసం లక్నోకొచ్చిన అద్వానీ అండ్ కోలకు స్వాగతం చెప్పినప్పుడు కూడా యోగి మీద కమ్యూనల్ తుంపర్లు పడిపోయాయి. ఇటువంటి డీవియేషన్స్ తో ఈ ముఖ్యమంత్రి జనాలకు ఏ సంకేతాలనిస్తున్నాడంటూ నొసళ్లు కూడా చిట్లించిన వాళ్లున్నారు. ఇప్పుడు అదే ఆదిత్యనాథుడు అయోధ్యకు వెళ్లి సరయూ నదిలో పూజలు చేస్తే చేసుండొచ్చు గాని పనిలో పనుగా అక్కడున్న ఇతర మత పెద్దలతో కూడా కుశల ప్రశ్నలు పరామర్శలు చేసేసుంటే సబబుగా ఉండేది. పొలిటికల్ గా కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ అయ్యుండేది. ఇన్నేళ్లుగా వైరి వర్గాలను రగుల్చుతున్న వివాదంలోకి తనను తాను లాక్కోకుండా ఈ యోగి జాగ్రత్త పడుంటే బాగుండేదన్న నిట్టూర్పులు మాత్రం ఆయన అభిమాన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అయినా బీజేపీ మేనిఫెస్టోలో ఉండే బ్రెడ్ అండ్ బటర్ తరహా ప్రజోపయోగ హామీల మీద మాత్రమే సీఎం కాన్సంట్రేషన్ ఉండాలని ఆశపడితే తప్పేంటి? నిన్నటిదాకా నాటు తుపాకులతో రాజ్యం చేసిన మోటు ప్రభుత్వాల కింద యూపీ రాష్ట్రం నలిగిపోయింది. కులం కార్డులతో కుర్చీనెక్కినోళ్లు అక్కడ చేసిపోయిన కంపు అంతా ఇంతా కాదు. పూటకో అరాచకం నమోదయ్యే ఆటవిక రాజ్యంలో ఇన్నాళ్లకో సరైనడొచ్చాడంటూ యూపీ ఊపిరి పీల్చుకుంది. జనరంజక నిర్ణయాలతో కొరడా విదల్చడం మొదలుపెట్టిన యోగి ఆదిత్యనాథ్ మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకుడైపోతాడంటూ ప్రశంసలు పడ్డాయి. సరిగ్గా ఇటువంటప్పుడే ఈ యోగీంద్రుడు అయోధ్య పుట్టలో వేలెందుకు పెట్టాడన్నది $1 మిలియన్ సందేహం. దేశ చరిత్ర పుస్తకాల్లో ఒక చీకటి రోజుగా రిజిస్టర్ అయిన బాబ్రీ జన్మభూమి గొడవ నిన్నటిదాకా అన్ని పార్టీలకు అంటరానిదిగానే మిగిలిపోయింది. చివరకు బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన అయోధ్య అంశం ఇప్పుడు తన అడ్డాలోది కనుక యోగి చెయ్యి చేసుకోవాల్సొచ్చిందా? ముస్లిం పెద్దలతో మాట్లాడి అయోధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశానంటున్న యోగి కమిట్మెంట్ కూడా గొప్పదే కావచ్చు. కానీ సదరు పరిష్కారం ఉభయులకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్న భరోసాలైతే లేవు. ఒక పక్క యూపీలో ముస్లిం ఓట్లను తన ఖాతాలో జబేసుకుని అందరి మన్ననలో పొందాడంటూ శహబాజులు కొట్టించుకున్న ఈ కాషాయదారి తనలో దాక్కున్న మత విద్వేషిని మేల్కొల్పాడంటూ పడిపోయే విమర్శలకు జవాబులెవరివ్వాలి? ఇప్పుడు ఆదిత్యనాథుడి చొరవతో అయోధ్య గొడవకు రెక్కలొస్తే ఆ రొచ్చు దేశమంతా విచ్చుకుంటుందన్నదే మనందరి భయం. కడివెడు పాలల్లో చిటికెడు విషం అంటే సరిగ్గా ఇదే.